నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఏంటక్క అదోలా ఉన్నావు? నేనొక విషయం చెప్తాను, కానీ మీరెవరూ కోపడకూడదు. కోపడ్డానికి ఏముందమ్మా? దేని గురించి? నేనొకసారి ప్రణయ్ ఉన్న జైలుకి వెళ్ళి అతన్ని కలవాలనుకుంటున్నాను. నీకేమైనా మత్తుందనే? నువ్వు వెళ్ళి జైల్లో ఉన్నవాడిని చూడడం ఏంటి? బుద్ధి లేకపోతేను. ఏమైంది నీకు? ఇప్పటికే సగం సచ్చి ఉన్నాం, మళ్ళీ ఏంటి ఇదంతా? అమ్మా ఊరుకో అమ్మా, తన మనసులో ఏముందో తనని చెప్పనివ్వు. అమ్మాయిని తిట్టుకో. తిట్టడం లేదురా, అది మతి లేకుండా వెళ్ళి కలుస్తానంటుంది. కోపం రాదా? నువ్వు ఆగమ్మా. ఏంటిందు? ఏంటిది? నాన్న, ప్రణయ్ నాతో మాట్లాడాలి అన్నాడంట. వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను నాన్న. అసలు అతన్ని కలవాలని ఎవరు చెప్పారే నీకు? ప్రణయ్ వాళ్ళ అమ్మగారు నన్ను కలిసి చెప్పారు. ఆవిడ గారు ఇంకా నీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు నిద్రపోదా? ఎలాంటి వాణ్ణి కన్నదో చూడు. అత్తయ్య, కన్న తల్లిగా బిడ్డ గురించి మాట్లాడ్డానికి వచ్చుంటుంది. వాళ్ళని తప్పుబట్టి తప్పే ఉంది. పైగా నేను చెప్తూనే ఉన్నాను, తప్పులు అందరూ చేస్తూ ఉంటారు, వాటిని సరిదిద్దుకుంటూ ఉన్న జీవితాన్ని సరిచేసుకుని బావుండాలి అని. దయచేసి నువ్వు మాట్లాడుకో. వెళ్ళెక్కడి నుంచి. ఎందుకెళ్ళాలి? అది నా కూతురు. అది ఏం చెప్పదలుచుకుందో, దాని మనసులో ఏముందో నేను తెలుసుకోకూడదా? అమ్మా, అసలేం జరుగుతుంది? నీ గొడవ ఏంటి? దయచేసి ఊరుకో అమ్మా, మాట్లాడుకో. అందరూ నా నోరు నొక్కేసేవాళ్లే. నా మాటకి విలువే లేదు ఈ ఇంట్లో. అమ్మా ప్లీజ్, అసలు జరుగుతున్న గొడవ ఏంటో దాని సంగతి చూద్దాం. ఎందుకు నువ్వు మధ్యలో దూరి ఏదేదో మాట్లాడి గొడవ పడతావు? మాట్లాడండి, ఏం మాట్లాడతారో మాట్లాడండి. అమ్మా ప్లీజ్ అమ్మా, దయచేసి నువ్వు మధ్యలో మాట్లాడకు. నాన్న, ప్రణయ్ వాళ్ళ అమ్మ నా దగ్గరకు వచ్చి బతిమలాడింది. ప్రణయ్ ఒకసారి నాతో మాట్లాడాలంట, లేకపోతే తనేమైనా చేసుకుంటాడేమోనని భయపడుతుంది. అందుకని ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడొస్తాను నాన్న. నువ్వు వెళ్ళి మాట్లాడి ఏం చేస్తావమ్మా? అతనితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అన్నీ తెలుసు కూడాను. ప్లీజ్ నాన్న, ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడతాను. విషయం ఏంటో తెలుసుకోవాలి కదా. నేను రాలేదని అతను ఏమైనా చేసుకున్నాడంటే ఆ పాప భీతితోటి నేను బతకలేను నాన్న. అబ్బా ఏమిటోనే, అంతా బాగుందనుకునే లోపే మీ జీవితాలు ఏంటంటూ ఏవేవో అయిపోతున్నాయి. అలివేని, ఏమీ అయిపోలేదు. మొన్న లేని మనిషి నిన్నున్నాడు, రేపు ఉండు. ఇంత మాత్రం చేత జీవితం అయిపోయినట్టేనా? ఎప్పుడు చూసినా అన్నీ నెగిటివ్ గానే మాట్లాడుతూ ఉంటావు. అక్క, నువ్వు బాగా ఆలోచించి చెప్తున్నావా ఇది? అవును. నువ్వేం చేస్తున్నావో మాకేం అర్థం కావట్లేదు. కనీసం నీకన్నా అర్థం అవుతుందా? నాన్న, మీరు చెప్పండి నాన్న. ఒకసారి వెళ్ళి కలిసి మాట్లాడరానా? అలాగే అమ్మా, నీ ఇష్టం. మిమ్మల్ని బాధ పెట్టినట్టయితే వద్దు నాన్న. లేదమ్మా, నువ్వు వెళ్ళాలనుకున్నావు కదా, వెళ్ళిరా. తర్వాత సంగతి తర్వాత. ఏమిట్రా రామచంద్ర నువ్వు చేస్తున్నది? అది అడగడమేంటి, నువ్వు సరేననడమేంటి?
లేనిపోని తలనొప్పులు మళ్ళీ తెచ్చుకోవడం ఎందుకురా? ఏంటో నీ తల ఉప్పుడికి ఏం అర్థం చేసుకోవాలో ఏంటో నాకేం అర్థం కావటం లేదు. అబ్బా, నాకు తలపోటు వచ్చేస్తుంది ఈ గొడవతోటి. రే, నిజమేరా? మధు ఏ మెసేజ్ చేసింది? నేను చెప్పలా మీకేదో టైం కలిసి వస్తున్నట్టుంది. చూడండి ముందు. హ, ఇదిగో చూస్తా. నేనే ఎందుకు మెసేజ్ చేయాలి? డిలీట్ చేసేస్తా. రే, మెసేజ్ చూసే లోపే డిలీట్ అయిపోయిందిరా. ఆ, మరి మెసేజ్ చేసిన నెక్స్ట్ సెకండే చూడాలి. మీరు నాతో సోదేసుకుంటూ దాన్ని వదిలేశారు. మెసేజ్ పంపిస్తే డిలీట్ చేయడం ఎందుకు? ఏదో మెసేజ్ నేను పంపించినట్టు నన్ను అడుగుతారేంటి? మీ ఆవిడని అడగండి. అడుగుతాన్రా. ఏంటి మెసేజ్ పంపి డిలీట్ చేసావు? వేరే ఎవరికో పంపబోయి పొరపాటున మీకు పంపా. చూసావారా, వేరే ఎవరికో పంపబోయి నాకు పంపిందంట. నాటకాలు ఆడుతుంది. ఏంట్రా అలా చూస్తున్నావు? ముందు నాకు విషయం క్లారిటీగా చెప్పండి. ఏంట్రా? మీరు ప్యాచప్ చేసుకోవాలనుకుంటున్నారా, బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నారా? చెప్పే. అందుకే కదా రేపు ఇంటికొచ్చేలా చేయడానికి ఇంట్లో యాడ్ షూటింగ్ పెట్టా. అదంతా బానే చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇంతసేపు ఆవిడ మీద కోపాన్ని చూపిస్తున్నారే తప్ప లవ్ ఎక్కడ చూపిస్తున్నారు? ఏదైనా అప్రోచ్ రొమాంటిక్ గా ఉండాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. అలా అంటావా? ఇప్పుడు చూడు, రొమాంటిక్ గా అడుగుతా. ఓహో, మీకు ఈ టైంలో కూడా పొరపాటున వేరే వాళ్ళకి మెసేజ్ పంపగలిగే వాళ్ళు ఉన్నారా? ఏం పంపించారు బాసు? ఈ టైంలో కూడా వేరే వాళ్ళకి మెసేజ్ పంపించడానికి నీకు మనిషి ఉన్నాడా అన్నట్టు పంపాను. మీకే పోయే కాలం. పొసెసివ్నెస్ రా. అంటే నేను కుళ్ళుకుంటున్నానన్నమాట. గాడి గుడ్డు మిమ్మల్ని తగలట్ట. మేడం ఏదో అనుమానిస్తున్నట్టు ఉంటుంది అది. ఒరే, అలా ఎందుకుంటుందిరా? ఇది పొసెసివ్నెస్. ఒరే చూడరా, ఫోన్ చేస్తుంది. చచ్చారు మీరు ఇవాళ. ఏం కాదు, చూసుకో, వర్కౌట్ అవుతుంది. హలో. ఏంటి హలో? అసలు ఏమనుకుంటున్నారు మీరు? మెసేజ్ పొరపాటున వేరే వాళ్ళకి పంపబోయి మీకు పంపాను అంటే ఈ టైంలో మెసేజ్ పంపగలిగేవారు ఉన్నారా నీకు అంటావా? అంటే ఏంటి అర్థం? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు వేరే ఎవరికో పంపావని కొంచెం పొసెసివ్నెస్ గా ఫీల్ అయ్యాను, అంతే. పొజెసివ్ గడిది గుడ్డ. మీకు పొజెసివ్నెస్, ప్రేమ, ఫ్రెండ్షిప్ ఇలాంటివి ఏమైనా తెలుసా మీకు? ఫుల్గా నిలువెల్లా స్వార్థానికి ప్యాంట్ షర్ట్ వేసినట్టు అవకాశవాదానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటారు మీరు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీలాంటి స్వార్థపరుడితోటి ఒక రాక్షసుడితోటి మాట్లాడుతున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. పెట్టండి ఫోన్. అయిందా? బాగా అయిందా? దూలు తీరిందా? ఇలా బుక్ అయిపోయానేంట్రా నేను? మీకు నాలుక మీద శని నాట్యం చేస్తుంది, ఇంతే. ఇంకా మీ కర్మ. అయినా ఏ మాత్రం తగ్గనరా నేను. కాన్సెప్ట్ తో కొట్టేస్తా. ఇప్పుడు చెప్తాను చూడు కాన్సెప్ట్. అయ్యో దేవుడా! అమ్మా ఇందు, రేపు ప్రణయ్ని కలవడానికి వస్తున్నాను. చాలా సంతోషం అమ్మా. నువ్వు మొన్న రానని చెప్పగానే నాకు చాలా బాధేసింది. అందరిలాగే నువ్వు వాణ్ణి ఏకాకిని చేసి వదిలేస్తావేమోనని ఎంత కుమిలిపోయి ఏడ్చానో తెలుసా? అమ్మా, నువ్వు వస్తానని చెప్పావు, సంతోషం. కానీ రేపు కలవడం అంటే కుదరదు. ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. రేపు నేను వెళ్ళి ఆ పర్మిషన్ గట్రా చూస్తాను. ఎల్లుండి వెళ్దాం. అలాగే. అమ్మా, నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నా పొరపాటున కూడా నన్ను అత్తయ్య అని పిలవకుండా మాట్లాడుతున్నావు కదమ్మా. అంటే
మమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేసినట్టేనా? వాడొక తప్పు చేసినంత మాత్రాన నీకు భర్త కాకుండా పోతాడా? నేను నీకు అత్తని కాకుండా పోతానా? అత్త అని పిలువు తల్లి. ఏ మాటైనా మనసులో నుంచి రావాలి. ఇప్పుడు అసలు మనసుకైన గాయానికి మాట రావడమే చాలా పెద్ద విషయం అనిపిస్తుంది. ఎల్లుండి ప్రణయ్ని కలవడానికి కావలసిన ఫార్మాలిటీస్ ఏవో చూడండి. అంది అందని అందం కను విందయిందా, సొంతం కమ్మంటుంది మనసిమ్మంటుంది. బడాయిలు బాగానే పోతుంది. అరే, ఇద్దరు ఇంటి లోపల సన్ గ్లాసెస్ పెట్టుకుని భలే ఉన్నారే. రే, నేను వర్క్ హాలిక్ రా. పని మీద దృష్టి ఉండాలని ఈ కళ్ళజోడు పెట్టుకున్నా. అబ్బా, కొందరి దిష్టి కళ్ళు నా మీద పడకుండా నేను ఈ కళ్ళు జోడు పెట్టుకున్నా. అబ్బబ్బో. రే రూతర్, రాత్రంతా కష్టపడి బ్రహ్మాండమైన కాన్సెప్ట్ రెడీ చేశాన్రా. మీ డైరెక్టర్ గారిని వినమను. మేడం, వింటారా? తగలెట్టమనండి. అనయ్య, చూసింది చాలు, చెప్పమని చెప్పండి. సార్, చూసింది చాలు చెప్పమంటున్నారు. ఇదొక అద్భుతమైన ఐడియా. ఈ యాడ్ని తీసి మార్కెట్లో రిలీజ్ చేశామంటే కాఫీ కంటే ఈ యాడే ఎక్కువ పాపులర్ అవుతుంది. అనయ్య, నేను యాడ్ కాన్సెప్ట్ చెప్పమన్నాను, సోది చెప్పమనలేదు. రే రూతర్, నేను యాడ్ కాన్సెప్ట్ ఎంత గొప్పదో అర్థం చేసుకోమని చెప్తున్నాను. కొన్ని పీత బ్రెయిన్లకి అర్థం కావు. ముందు ఆ బకరా బ్రెయిన్ లో నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఏంటో చెప్పమని చెప్పనయ్య. ఏంటి, బకరా బ్రెయినా? మాది పీత బ్రెయిన్ అయితే అవతల వాళ్ళది ఏం బ్రెయినో మరి. మేడం మేడం మేడం, అవతల కాల్ షీట్ స్టార్ట్ అయిపోయింది అంటే మీటర్ స్టార్ట్ అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు షూటింగ్ చేసుకోకుండా ఇలా యుద్ధం చేసుకున్నారనుకోండి, టైము వేస్ట్, డబ్బు వేస్ట్. నేను టైం వేస్ట్ చేస్తున్నానా? అవతల వ్యక్తికి ఉండాలి మినిమం కామన్ సెన్స్. టైం వేస్ట్ చేయకుండా చెప్పమనండి. నాకు పని మొదలు పెట్టకపోతే చిరాగ్గా ఉంటది. అయితే చెవులు రిక్కరించి వినమను. అసలు యాడ్లో ఫస్ట్ షాటే సరికొత్త ఐడియా. ఇప్పుడు నార్మల్గా సూర్యోదయం ఎలా అవుతుందిరా? ఎలా అవుతుంది సార్? రోజు అన్నట్టే అవుతుంది. రే, అది కాదురా. సినిమాల్లో ఎలా చూపిస్తారు? ఏముంది, ఏ సముద్రం బ్యాక్గ్రౌండ్లోంచో, ఏ కొండల బ్యాక్గ్రౌండ్లోంచో కింది నుంచి సూర్యుడు అలా పైకి లేస్తాడు కదా. కానీ మన షాట్ అలా కాదు. వేడి వేడి కాఫీ కప్పు పొగలు వెదజల్లుతూ 2 కొండల మధ్య నుంచి అలా ఉదయిస్తుందన్నమాట. ఉషోదయంలాగా కాఫీయోదయం. పోలా అదిరిపోలా? అదిరిపోవడం ఏంటి సార్, మొదటి షాట్కే బెదిరిపోయాం కూడా. మరి ఏమనుకున్నావు? మన ఐడియా. ఇప్పుడు నెక్స్ట్ అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు యాడ్లో వైఫ్ క్యారెక్టర్ కాఫీ కప్ తీసుకుని బెడ్రూమ్కి వచ్చింది. హీరో చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. హీరోయిన్ వచ్చి కాఫీ కప్పుతో భర్తని మేలుకొలుపు పాట పాడుతూ, ఓ సూర్యనారాయణ మేలుకో మేలుకో, ఆ టైప్లో నిద్ర మేల్కొలుపుతూ కాఫీ కప్పుని అందించగానే అతను కాఫీ కప్పుతో పాటు హీరోయిన్ని అలా దగ్గరికి తీసుకుని, భార్యాభర్తలంటే పాలు నీళ్లలా కాదు, కప్పు సాసర్లా కలిసుండాలి అన్నాడు. ఏంట్రా, ఎలా ఉంది? ఈ పాలు నీళ్లు అనే పాత చింతకాయ పచ్చడిని తీసి పడేసి కప్పు సాసర్ అనే
కొత్త భావతత్వాన్ని పరిచయం చేశాను చూడు. అన్నయ్య పొద్దునే మాకేంటిది? డిసైడ్ చేయాల్సింది నేను. అన్నయ్య మీరు హీరో గారిని వేరే గదికి తీసుకెళ్ళి కాస్త ట్రైనింగ్ ఇచ్చి తీసుకురండి. అలాగే మేడం, రండి సార్, ట్రైనింగ్ ఇస్తాను. 1 సెకండ్. రే సార్. అది తీసుకురా. అలాగే సార్. కెమెరామ్యాన్ సార్, మనం కిచెన్ కి వెళ్ళి ఇన్సర్ట్ షాట్స్ తీసుకొద్దాం. ఓకే మ్యామ్, ఓకే. బాబు కిచెన్ షిఫ్ట్ చేయండి. ఓకే సార్. త్వరగా తీయండి. చూసావా దేవకి, పేరుకి పని విషయంలో కలిసి పనిచేస్తుందే గాని ఇద్దరు గలివిడిగాను లేరు, కలిసి లేరు. ఆ మాట తీరులోనూ అది చేసే పని తీరులోనూ నందుగాడి మీదేదో కోపంతో ఉన్నది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ సంగతి కూడా తేల్చేద్దాం పదా. హాయ్ మధు. అత్తయ్య కూర్చో కూర్చో, పర్లేదు. ఏంటి, బాగా వర్క్ టెన్షన్ ఉందా? అదేం లేదత్తయ్య. మరి నీకు నందుకి ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదత్తయ్య. ఈ ప్రశ్న అడగగానే అంత తడబడుతున్నావు ఎందుకమ్మా? అంటే మీరు గబుక్కున అలా అడిగేసరికి ఎందుకు అడిగారో ఏంటో అని చిన్న కంగారు. జనరల్గా నువ్వు కంగారు పడే మనిషివి కాదే. పెద్ద పెద్ద విషయాల్లో అయినా చాలా సింపుల్గా ఈజీగా తీసుకుని మాట్లాడగలవు. అలాంటిది మొదటిసారి చూస్తున్నా నీలో టెన్షన్. అబ్బే అదేం లేదు. ఈ కొత్త వర్క్ ఒకవైపు, వేరే ఆలోచనలు ఇంకొక వైపు. అందువల్లే అత్తయ్య. ఏమిటో మాటలన్నీ ముక్కలు ముక్కలుగా చెప్తుంటే అన్నీ అతికించుకుని అర్థం చేసుకోవాలన్నమాట. అదేం లేదు బామ్మగారు, కొంచెం పని గురించి ఆలోచన, మరికొంత పర్సనల్ ఆలోచనలు కూడా ఉంటాయి కదా. అదే మీ అత్తగారు అడుగుతుంది కూడా. మీ ఆయనకి నీకు పెద్దగా పడుతున్నట్టు లేదు, మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది, ఏంటి సంగతని అడుగుతుంది. మీరు అపార్థం చేసుకుంటే దానికి నేనేం చేయను? నా ప్రాబ్లం వేరే. మధు, ఏమైనా ఉందా అన్న క్లారిఫికేషన్ కోసం అడిగావమ్మా. దానికి నువ్వెందుకంత కంగారు పడి బాధపడుతున్నావు? అన్నట్టు ఇందు విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అతనితో విడాకులు అనగానే మొదట్లో నేను కూడా అది రైటా రాంగా అని కంగారు పడ్డాను. కానీ ఆ నిర్ణయం కరెక్టే. అలాంటి వాటితోటి ఆ అమ్మాయి ఎలా కలిసి బతకగలదు? అసలు మనసు చంపుకుని బతకాల్సిన కర్మేంటమ్మా ఆడపిల్లలకి? అయినా ఈ కాలంలో అభిప్రాయాలు కలవడం లేదనో, అభిరుచులు కలవడం లేదనో కూడా విడాకులు తీసేసుకుంటున్నారు. ఇది అలా కాదు కదా. తను విడాకులు తీసుకోవడానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. అదేం తప్పు కాదమ్మా. ఈ కుటుంబాల కోసం ఎవరో ఏదో అనుకుంటారని బయట ప్రపంచానికి భయపడి వాళ్ల కోసం కాపురాలు చేస్తూ కూర్చుంటే వీళ్ల జీవితాలు బావుండవు. మీ అక్క విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్. ఆ మాటకొస్తే ఎవరి జీవితంలోనైనా సరే భర్త మంచివాడు కాదనో, అతను మనకి తగడనో, మోసగాడనో, దుర్మార్గుడనో తెలిస్తే ఆ మోసాన్ని భరిస్తూ అన్నిటికీ సర్ది చెప్పుకుంటూ బతకడం మాత్రం అస్సలు చేయకూడదు. అసలు మనసు చంపుకొని ఎలా బతుకుతారమ్మా? చిన్న అభిప్రాయ భేదాలుంటే పర్వాలేదు, మనిషిలో దుర్మార్గమైన ఆలోచనలుంటే మాత్రం అస్సలు కలిసి బతకూడదు.
మీకు మీ పెద్దబ్బాయి చేసిన నిర్వాకం తెలియక ప్రణయ్ విషయంలో ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్య. కానీ మీ అబ్బాయి స్వార్థంతోటి మా కుటుంబానికి, మా అక్కకి ఎన్ని సమస్యలు తీసుకొచ్చాడో మీకు తెలీదు. ఆ రకంగా చూస్తే నేను కూడా ఆయనతో కలిసి బతకాలా లేదా అనేది జవాబు లేని ప్రశ్న. పాదాలు నీ దారి నడిపించలేనంటే ఓసారి నీ నవ్వు వినిపించనా? ఆకాశ దీపాలు కనిపించలేదంటే నీ చూపు ఓసారి వెతికించనా? ఇంతలో ఇంతలా నన్ను నలువైపులా చేరి మారావు దారాల చిరుదివ్వెలా. ఋతువులకు జతులను నేర్పావే, అడుగులకు అలకలు నేర్పావే, చినుకులకు కులుకులు నేర్పావే, నీవు జతగా ఆడుకుంటూ. నేల మేలుకొని ముద్దాడి వెలుగులమ్మ సిరి నీవేనా? పాలుగారు పసిరాగాలే పరుగులైన లలనా. ఏ గతము విడువకుండా నీ జతగా నడుపుతుందా? నిన్ను చూస్తే కాలమంతా మరిచేంతగా. ఇంతలో ఇంతలా నన్ను నలువైపులా చేరి మారావు దారాల చిరుదివ్వెలా. ఋతువులకు జతులను నేర్పావే, అడుగులకు అలకలు నేర్పావే, చినుకులకు కులుకులు నేర్పావే, నీవు జతగా ఆడుకుంటూ. పాదాలు నీ దారి నడిపించలేనంటే ఓసారి నీ నవ్వు కట్. వినిపించనా? షాట్ ఓకే. ప్యాకప్. సెట్ ఇది తీసుకో. అవన్నీ ప్యాక్ చేయండి. సంపు. ఓకే, సరే మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మధు, దయచేసి అడ్డు తప్పుకోండి, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అది నిర్ణయించే హక్కు మీరెప్పుడో కోల్పోయారు. నేను నా హక్కుల గురించో అధికారాల గురించో మాట్లాడడానికి సిద్ధంగా లేను మధు. ఇది నీ ఇల్లు, నువ్వు ఇక్కడే ఉండాలి. అని ఒకప్పుడు భ్రమపడి బ్రతికేదాన్ని. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాను. ఒక మనిషి మీద పెట్టుకున్న నమ్మకం గుడ్డి నమ్మకం అని అర్థమైన తర్వాత ఇంకా కళ్ళు మూసుకొని ఏమీ ఎరగనట్టు, ఏమీ జరగనట్టు నేను ఇక్కడే ఉండలేను. నేనిప్పుడు నేను చేసిన తప్పుని సమర్థించుకోవడానికో, సంజాయిషి ఇచ్చుకోవడానికో, నీతో వాదించడానికో నిన్నిప్పుడు ఆపడం లేదు. మనస్ఫూర్తిగా, నిజాయితీగా నిన్ను అడుగుతున్నాను. నేను చేసింది తప్పు, నన్ను క్షమించు. నువ్విక్కడే ఉండు.
నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. ఆ నవ్వుకి అర్థం ఏంటి మధు? అంటే 1-2 గంటల ముందు వరకు కెమెరా ముందు యాక్టింగ్ కి శ్రీమతి గారు మెసేజ్ చూసుకున్నారో లేదో? బ్లూ టిక్స్ ఉన్నాయి. మేడం గారు చూశారు కానీ రిప్లై ఇవ్వరు. ఎందుకిస్తారు? తెలుసుగా, మొండిగట్టం. కానీ ఆ మొండిగట్టం ముక్కు పిండి నేను దారిలోకి తీసుకొస్తానుగా. ఏమయ్యా బాలానందం, నీ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం? ఏయ్, బాలానందం ఏంటి బాలానందం? పైగా నా వల్ల దేశానికి ఏంటి ఉపయోగం అంటావా? ఇలా వరుసగా 2-3 ప్రశ్నలు అడిగకూడదు మిస్టర్ బాలానందం. ఇదిగో మళ్ళీ బాలానందం. ఏంటా బాలానందం? అవును, నా పేరులో ఉండే చివరి తోకని మీ పేరులో ఉండే చివరి తోకని కలిపితే బాలానందం. ఏంటి? మన పేరులో ఉండే చివరి తోకల? అవును, నా పేరులో ఉండే చివరి తోకని మీ పేరులో ఉండే చివరి తోకని కలిపితే బాలానందం. హలో, ఏంటి నువ్వు నీ పేరు వెనక నా పేరు చేర్చి ఆ పేరుని నాకు పెడతావా? నేను మగాణ్ణి మొగుణ్ణి, నా పేరు ముందుండాలి. మీరు మగాళ్ళైతే మీసాలుంటాయేమో గాని మొగుడైనందువల్ల కొమ్మలేముండవు. ఏ, నా పేరు ముందుంటే నామోషి ఏంటి? హలో, పొద్దు పొద్దున్నే నాకేంటి టార్చరు? పైగా నా వల్ల దేశానికి ఉపయోగం లేదు అంటావా? అసలు నేను ఎంత ఉపయోగపడుతున్నానో తెలుసా? ఎన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ కడుతున్నానో తెలుసా? సౌత్ ఇండియాలో బెస్ట్ బిజినెస్ మ్యాన్ని. ఆ, ఈ డబ్బా కొట్టుకోవడం బానే ఉంటుంది, కానీ ఇంట్లో డబ్బా కొట్టుకోవడానికే డబ్బాల్లో రాళ్ళేసినట్టు ఉంటుంది. ఏ, ఏంటి నీ టార్చరు? ఏంటి అవతారం? ఏంటి అవతారం? ఆఫీస్కి బయలుదేరుతున్నాను చక్కగా మ్యాన్లీగా. హలో, ఇది చక్కగా మ్యాన్లీగా కాదు. రోజు ఈ డ్రెస్ కోడ్ లో చూస్తుంటే వయసైపోయిన అంకుల్ ని చూస్తున్నట్టుంది. ఆ? హలో, అంకుల్ ఏంటి అంకుల్? ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఆ మరి ఎప్పుడు చూసినా ఫార్మల్స్ అవి. కర్మ. యూత్ఫుల్ గా ఉండవయ్యా. చక్కగా జీన్స్ వెయ్యి, ఒక ఫ్లోరల్ షర్ట్ వెయ్యి, మంచి స్నీకర్స్ వేసుకో, స్టైల్ గా సన్ గ్లాసెస్ పెట్టుకో. అస్సలు ఫీల్ అవ్వవు. ఎంతసేపు మేం బాధపడుతూ ఫీల్ అవడం తప్ప. ఆ, నువ్వు నీ పిచ్చి వేషాలు. చేస్తున్న బిజినెస్ కి తగ్గట్టు డిగ్నిఫైడ్ గా ఉండాలి. నా కర్మ. శ్రీమతి గారికి ఈ ఫార్మల్స్ అంటే ఏదో గోడ కొట్టిన సున్నంలాగా ఫార్మల్ గా ఉందంట. ఓకే, వేస్తా. శ్రీమతికి నచ్చినట్టు కలర్ఫుల్ గా రెడీ అవుతా. రే, శ్రీమతి చెప్పింది కరెక్టేరా. ఇలా ఉంటే కాస్త ఎనర్జెటిక్ గా కూడా ఫీల్ అవుతున్నావు. రీ ఎనర్జీగా. రే నందు, చల్ రే. రే, ఫార్మల్ గా కాదురా, స్టైల్. మధు, నేను ప్రణయ్ని కలవడానికి వెళ్ళొస్తాను. ఓ అవును కదూ, మర్చిపోయా. నేను ఆఫీస్కి సెలవు పెట్టి నీతో పాటు వస్తాను. మీతో పాటు నేను వస్తాను మధు. రమణి, ఇప్పుడు ఎందుకు ఇంతమంది? నా కూతురికి తోడుగా వెళ్ళొస్తాను, తప్పే ఉంది.
ఎవరు వెళ్ళక్కర్లేదు, తనే వెళ్ళొస్తుంది. అదేమిట్రా ఆడపిల్లని ఒంటరిగా పంపిస్తావా? ఒకటి, నువ్వు మీ ఆవిడ కలిసి వెళ్ళండి, లేకపోతే మధుని తోడుగా పంపించండి. అలా ఒంటరిగా పంపిస్తే ఎలాగా? వద్దమ్మా, తనకి కష్టం వస్తే మనం అండగా ఉన్నామనే నమ్మకం తనకుంటే చాలు, అంతే తప్ప ఒంటరి ఆడపిల్ల ఎలా వెళ్తుందో ఎలా వస్తుందన్న భయం ఇవన్నీ మనం నూరు పోయకూడదు.